చాలామంది క్రైస్తవులు దేవుడు ప్రేమమయుడు అని నమ్ముతారు, కానీ నన్ను నిజంగానే ప్రేమిస్తున్నాడా లేదో అని సందిగ్ధంలో ఉంటారు. అర్థవుతున్నాయండి నా మాటలు? నువ్వు ప్రేమమయుడు అని నమ్ముతావు, కానీ నన్ను ప్రేమిస్తున్నాడో లేదో అనే సందిగ్ధంలో కూడా ఉంటావు. దేవుడు స్వస్థ కార్యాలు చేయగల సమర్థుడండి అని చెప్తావు, నీ విషయానికి వచ్చేసరికి అంత విశ్వాసాన్ని కనుపరచలేవు. దేవుడు సమృద్ధి కలిగజేసేవాడు అని పాస్టర్ గారు వాక్యం చెప్తే ఆమేన్ అని అరుస్తారు. రేపు పొద్దునికి మీరు అవుట్ ఆఫ్ క్యాష్ అయిపోయారు అనుకోండి, జేబులో డబ్బులు లేవనుకోండి, పాస్టర్ గారు గట్టిగా చెప్పిన వాక్యం మర్చిపోతారు, అంతకంటే గట్టిగా మీరు ఆమేన్ అని అరిసింది మర్చిపోతారు. అదవుతున్నాయన్న మాటలు. కాబట్టి ఈ దినాన్న ఈ సమయాన్న క్రైస్తువులుగా మనకు ఒక స్పష్టత ఉండాలి. మనం ఒక సత్యాన్ని గ్రహించాలి. ఏంటి ఆ స్పష్టత అంటే, నేను నా దేవుని దృష్టికి బహుప్రియమైన వాడున్నా. ఏంటి ఆ స్పష్టత అండి? నేను నా దేవుని దృష్టికి బహుప్రియమైన వాడున్నా.